హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ దయానంద్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, అంకిత పాలిక్లినిక్ అండ్ సాహస్ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ సెంటర్. చాలా మంది క్లినిక్ వచ్చి, సార్ నాకు సివియర్ నెక్ పెయిన్ ఉంటుంది, మీరు ఏమైనా సలహా సూచనలు ఏమైనా చేయగలరా, ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో వారి కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తా ఉన్నాను. జాగ్రత్తగా ఈ వీడియో ఎండింగ్ వరకు మీరు చూసినట్లయితే మీకు కంపల్సరీగా మీకు అది దాని యొక్క ఉపయోగం ఏంటి అనేటువంటి తెలుస్తుంది. మీ ఫ్యామిలీలో కూడా చాలా మందికి రిలేటివ్స్ లో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ లో కావచ్చు, ఎవరికో ఒకరికి సాధారణంగా నవ్వేడేస్ నెక్ పెయిన్ గుండా కానివ్వండి, షోల్డర్ పెయిన్ గుండా కానివ్వండి, నడుము నొప్పి, మోకాల నొప్పులు గుండా వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఈ వీడియో మీకోసమే ప్రత్యేకంగా చేస్తా ఉన్నాను, స్కిప్ చేయకుండా చూడండి. మీకు వర్తబుల్ అనిపించినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, లేదంటే మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇది అనేక మందికి ఉపయోగపడుతుంది. మొదటిగా మీరు ఒకవేళ మెడ వెనక భాగంలో లేదా పడుకునేటప్పుడు మీకు ఒకటి లేదా రెండు మూడు పిల్లోస్ కూడా కొంతమంది పెట్టుకుని పడుకునే అలవాటు చాలా మంది ఉంటుంది. సో అదేమనంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా అది వాళ్ళకి అదే అలవాటుగా మారిపోయింది. కాబట్టి వీలైతే ఈ చెడ్డ అలవాటుని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు చెడ్డ అలవాటు అంటున్నానంటే, మీరు ఎక్కువగా పిల్లోస్ హైట్ పడుకున్నప్పుడు సాధారణంగా నెక్ ఎంతో కొంత బెండ్ అయిపోవడం వల్ల, మీరు అది కొంతకాలం అలా కంటిన్యూ చేయడం వల్ల విపరీతమైనటువంటి నెక్ మజిల్స్ అన్ని కూడా స్ట్రెయిన్ అయిపోవడం, అంటే ఒత్తిడికి గురి కావడం వల్ల కూడా మజిల్ స్పాజం అంటాం వాటిని. సో ఇవి కండరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మెడ వెనక భాగంలో ఉన్నటువంటి కండరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా మెడ నొప్పిగా ఉంటుంది. గతంలో ఇప్పటి నుంచో నాకు మెడ నొప్పి ఉంది, స్పైన్ కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, స్పాండిలోసిస్ కానీ, ఇట్లాంటి లక్షణాలు కూడా వెళ్తున్న వారికి, సో ప్రత్యేకంగా వాళ్ళకి ఏమంటే డాక్టర్స్ సాధారణంగా, అంటే మేము సజెస్ట్ చేసేది యాజ్ అ ఫిజియోథెరపీ డాక్టర్ గా, రెగ్యులర్ గా ఎక్సర్సైజులు చేయండి. పిల్లో మీరు అవాయిడ్ చేయండి. వీలైతే ఒక టవల్ ని చక్కగా రోల్ చేసేసి మీ మెడ వెనక భాగంలో పెట్టుకొని పడుకోవడానికి ప్రయత్నం చేయాలని సలహా ఇస్తూ ఉంటాం. ఎందుకనంటే అలా పడుకోవడం వల్ల ఎక్కువగా మీరు ఫ్లాట్ గా ఉంటుంది స్పైన్ కూడా. నెక్ మీద ఎటువంటి నెగిటివ్ ఫోర్స్ లైక్ ప్రెషర్ కానీ, ఒత్తిడి కానీ, బెండింగ్ కానీ లేకపోవడం వల్ల ఎంతో కొంత మజిల్స్ రిలాక్స్ అవ్వడం వల్ల కూడా మీ యొక్క నొప్పి తీవ్రతను తగ్గించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అనేక మందికి సాధారణంగా ఒకవేళ బాగా సివియర్ గా పెయిన్ ఉంటే నెక్ కాలర్ కానీ, సర్వైకల్ కాలర్ కానీ వాడమని చెప్తా ఉంటాము. అలాగే పడుకునేటప్పుడు మీరు నార్మల్ పిల్లో కంటే కూడా సర్వైకల్ పిల్లో వాడమని చెప్తా ఉంటాం. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే యూజ్ చేయండి. లేదనుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లోస్ ని థిన్ పిల్లో, ఒక చిన్నది పిల్లో, ఎక్కువగా హైట్ లేకుండా ఉండేలాగా చూడండి. సో ఇలాంటివి పెట్టుకుంటూ ఉండండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్, నెక్ కు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్, షోల్డర్ కు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా చేయడం వల్ల ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, సో ఎంత టైం చేయాలనే దాని గురించి కూడా ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను మళ్ళీ. సో ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటూ రెగ్యులర్, మీరు ఆల్రెడీ డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే మీకు ఒక చార్ట్ కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్న ఫిజియోథెరపీ డాక్టర్ మీకు నెక్ కు సంబంధించి, షోల్డర్ కు సంబంధించిన ఎక్సర్సైజ్లు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మీరు ఫాలో చేసినట్లయితే మీకున్నటువంటి ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే, బాగా నెక్ దగ్గర వాపు రావడం కానీ, షోల్డర్ బాగా రెడిష్ గా, అంటే ఎర్రగా కందిపోవడం కానీ, అలాంటివి ఏమైనా అనిపించినప్పుడు ఐస్ పెట్టుకోవడం చాలా మంచిది. దానివల్ల ఉపయోగం ఉంది. వీలైతే యూజ్ చేయండి. బాగా స్టిఫ్ గా ఉండి మెడ పట్టేయడం, అలా మెడలు కదిలించలేకపోవడం, ఇలాంటి లక్షణాలు కూడా వెళ్తున్నట్లయితే కొంచెం హార్ట్ ఫర్మెంటేషన్, వేడి నీళ్ళు కాపడంతో పెట్టడం వల్ల కూడా కొంచెం మజిల్స్ రిలాక్స్ అయిపోయి కూడా మీ యొక్క నొప్పి, ఆ తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంది. ఇది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది. బట్ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. బట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకుంటూ, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ మీరు ఏదైనా ఇంట్లో హోమ్ రెమెడీగా ఫాలో చేయగలిగినట్లయితే మీకున్నటువంటి నడుము నొప్పిని, మెడ నొప్పిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ మీరు ఫాలో చేయండి. మీకు ఇంకా ఫర్దర్ గా అప్పటికి తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. ఫిజియోథెరపీలో కూడా అత్యాధునికమైనటువంటి పరికరాల ద్వారా మెడ నొప్పికి సంబంధించి, షోల్డర్ కు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా మనం తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంది. సో మీరు ఎక్కువగా టాబ్లెట్లు మింగి, లేదంటే రకరకాల వైద్యాలు మీరు వాటిని యూజ్ చేసి, ట్రై చేసి ఎక్కడ పరిష్కారం దొరకట్లేదా, అయితే మమ్మల్ని సంప్రదించండి. మీకు స్క్రీన్ పై నెంబర్ ఇస్తా ఉన్నాను. స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి, మమ్మల్ని విజిట్ చేయండి, మా క్లినిక్ ని దర్శించండి. మీకు తక్షణం, అంటే త్వరగా మీరు పరిష్కారాన్ని పొందుకోవడానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్లు అన్ని కూడా మనము అందించడం జరుగుతుంది. నేను మీ డాక్టర్ దయానంద్ కుమార్, సైనింగ్ ఆఫ్.